పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ ఏకంగా థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా దుమ్ములు దులిపేస్తుంది. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో కూడా చెలరేగిపోతుంది. స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన 'సలార్' సీజ్ ఫైర్ మూవీ ఆరంభంలోనే మంచి టాక్ వచ్చి ప్రశాంతంగా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ చిత్రం 600 కోట్లకు పైగా వసూలు సాధించి సూపర్ హిట్ అయింది. అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో సక్సెస్ టాక్ ఇచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ సీజ్ ఫైర్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి మనకు ఇదివరకే తెలిసింది. ఇందులో థియేటర్లో కంటే ఈ చిత్రంలో మరింత భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫలితంగా ఇండియాలోనే బెస్ట్ మూవీగా ఈ మూవీ నిలిచింది. ఫలితంగా ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే 20 మిలియన్ల వ్యూస్ను సాధించి సినిమా నిలిచింది. తొలి భారతీయ చిత్రంగా ఈ రికార్డు సాధించిందని ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే రిలీజ్ అయిన 'కల్కి 2898 AD' థియేటర్లో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా 1100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. అయితే ప్రశాంత్ నీల్ ఈ మధ్యనే మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్నపాటు క్లిప్స్ కూడా వదిలాడు. 'సలార్' సీజ్ ఫైర్ 1తో భారీ బడ్జెట్తో రూపొందిన 'సలార్' మూవీ సెకండ్ పార్ట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు అదిరిపోయే వచ్చే సంవత్సరం ఈ మూవీ థియేటర్లకు రానుందని ఓ క్లిప్లో చెప్పారు. సెకండ్ పార్ట్లో భారీ విజువల్తో వేరే లెవెల్లో కనబడబోతున్నాడు ప్రభాస్. దీనికోసం వెయిటింగ్ చేయవలసిందే.